తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం ఏలూరు కాలవగట్టున ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి పెద్ద శివాలయంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద శివాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విశేష పూజలు చేశారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ద్వారా దేశ సాంస్కృతిక విలువలు, హిందూ సంప్రదాయాల పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తాతాజీ తెలియజేశారు. 1వ శతాబ్దానికి సంబంధించిన ఈ సోమనాథ టెంపుల్ మరి దాని మీద దండయాత్రలు 4-5 సార్లు అటు మొఘలాయలు కానీ, ఔరంగజేబు కానీ, గజనీ మహారాజు కానీ ఇలా వివిధ రకాల మరి ఇతర దేశీయ ముస్లింలు దాని దాడి చేసి దాన్ని ధ్వంసం చేస్తుంటే మళ్ళీ హిందూ మహారాజులు దాన్ని పునరుద్ధరించి చౌలులు, చాణక్యులు, మరి శౌర్యులు అందరూ కూడా అది ఎంతో పెద్ద ఎత్తున మళ్ళీ పునరుద్ధరించి దాన్ని పరిపాలించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్యాబాయి మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి మరి 1026వ సంవత్సరంలో దాన్ని పునఃప్రతిష్ఠ చేసి సముద్ర బొడ్డున మరి దాన్ని మళ్ళీ కడతం జరిగింది. అటువంటిది ఈ ఆటకి 1000 సంవత్సరాలు అయింది కాబట్టి మనకి మోడీ గారు మొన్నటి రోజున మరి జ్యోతిలింగాల్లో మొట్టమొదటి సోమనాథ టెంపుల్కి వెళ్ళి 1000 సంవత్సరాలు పునరుద్ధరించి ఆయన సందర్భంగా ఆయన గుడిని మళ్ళీ సుందరవందనంగా తీర్చిద్ది అక్కడ పెద్ద ఎత్తున పూజలు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా స్వామినాథ టెంపుల్ పునరుద్ధరణ 1000 సంవత్సరాల సందర్భంగా అలాగే దాన్ని ప్రతిష్ఠించి తిరిగి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1951వ సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరూ కలిపి దాన్ని ప్రతిష్ఠించింది 75 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అది దేశవ్యాప్తంగా ప్రతి శివాలయం గుళ్ళో కూడా ఈ కార్యక్రమం జరగాలని, ప్రతి వ్యక్తి కూడా ఓం నమ శివాయ అని మారు మోగిపోవాలని ఆదేశానుసారం ఇవాళ ఉదయం మరి పెద్ద శివాలయం గుళ్ళో మన భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ బంధువులతో పెద్ద ఎత్తున స్వామివారికి స్వామినాథ టెంపుల్ సోమేశ్వర స్వామి పేరుతో పూజలు చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ నటుడు మోహన్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్తువులను సత్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. నమస్కారం. తాను ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, సెలవు తీసుకోవాలనుకున్నప్పటికీ ఏదో ఒక పని వచ్చి పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరని, 10.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఉద్యోగులే ప్రభుత్వ సారథులని, వారధులని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల్లో కూడా తనను ఇష్టపడని వారు ఉండొచ్చని, తాను వచ్చిన తర్వాత ఉద్యోగుల వేతనాలు ఎలా అందుతున్నాయో గమనించాలని అన్నారు. చాలా మంది సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్ముక్కైనరా అని అంటున్నారు. మనం అందరం ఒక కుటుంబంలో కుమ్ముక్కులు ఏముంటాయి? మేము ఏం హామీలు ఇచ్చినా, ఏం పథకాలు తీసుకొచ్చినా, ప్రజలకి ఏ మేలు జరగాలన్నా, ఏ మేలు చెయ్యాలన్నా నిర్ణయాలు మేము చేస్తే అమలు చేసేది మీరు వేరు, మేము వేరు కాదు. మనందరం కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి సరిపోనోళ్ళు, కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ పడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను, యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం.
కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. సమస్యలు పేరుకపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం. కానీ ఆ సమస్యలు మరింతగా పేరుకపోయి జటిలంగా మారింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల ఆ 61 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగస్తుల ఎక్కువగా పెరిగిపోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా 11,000 పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ప్రభుత్వానికి సరఫరాలు చేసిన వాళ్ళ బిల్లులు దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇవే కాకుండా సింగరేణి సంస్థ దగ్గర బొగ్గు కొని విద్యుత్ శాఖ దగ్గర రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి ఇట్లా ప్రభుత్వంలోనే ఉండే కార్పొరేషన్లకు కూడా వేలాది కోట్ల రూపాయలు దాదాపుగా 1,11,000 కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంకు లోన్లు కాకుండా బ్యాంకులలో తాత్కాలికంగా దీర్ఘకాలికంగా తెచ్చిన అప్పులు 7 లక్షల కోట్ల పైగా పెట్టి 1,11,000 కోట్ల రూపాయలు చేబదులు సర్దుబాటు అంటాం కదా, అంటే విద్యుత్ శాఖ కావచ్చు, సింగరేణి లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా రకరకాలవి అప్పటికప్పుడు చెల్లించాల్సినవి కూడా 1,11,000 కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం భారంగా మాకు ఇచ్చిపోయింది. అందుకే నేను శాసనసభలో వైట్ పేపర్ ప్రవేశపెట్టి గత ప్రభుత్వం నుంచి అధికారంతో పాటు మాకు బదిలీ అయిన అప్పులను తప్పులను పారదర్శకంగా చట్టసభలో చర్చకు పెట్టిన. ఆ రోజు స్పష్టంగా ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ, లేకపోతే కార్పొరేషన్ల పరిధిలో కానీ, లేకపోతే ప్రభుత్వానికి పనిచేసిన చెల్లించాల్సిన బకాయిలు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వీటన్నిటిని లెక్కలు కట్టి స్పష్టంగా 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపినరు. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. తప్పకుండా మీరు ఏవేవైతే విషయాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వీటన్నిటిని ఇయ్యాల పెంచిన ఒక్క డిఏతోని నాకు ప్రతి నెల 227 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఈ రోజు నుంచి మీకు ఈరోజు పెంచిన అని చెప్పిన డిఏకి ప్రతి నెల నా మీద ఆర్థిక భారం 227 కోట్ల రూపాయలు. అయినా మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక మంచి వార్త చెప్పడం, కనీసం మా అన్న వచ్చిండు, చిన్నదో పెద్దదో అన్న మాకు సంతోషం కలిగించే మాట చెప్పిండు అని అనిపించాలని మీ డిఏ విషయంలో నిర్ణయం తీసుకున్నా. మిగతా మీ ఆరోగ్య భద్రత విషయంలో కానీ, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అదర్ బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా సంఘం ఆఫీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపులా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెంగళూరు విజయవాడ కారిడార్ కు 4 గిన్నీస్ రికార్డులు. కేంద్ర మంత్రి గడ్కరీ నిర్మాణ సంస్థకు సీఎం చంద్రబాబు అభినందనలు. పోలవరం నల్లమల సాగర్ తో తెలంగాణకు నష్టం లేదన్న మంత్రి నిమ్మల. సముద్రంలో కలుస్తున్న 3,000 టీఎంసీల్లో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరన్న రేవంత్ రెడ్డి. ఉద్యోగులే ప్రభుత్వ సారథులు, వారధులన్న తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.